పహల్గామ్ ఉగ్రదాడి మీద రిటాలియేషన్గా భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటందరూ కలిసి చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ అనండి ఏదైతే ఒక అడ్వెంచరస్ థింగ్ చేశారో దానికి ముఖ్యంగా ఇద్దరు ఫీమేల్స్ నిలబడి చేయడం, వ్యోమికా సింగ్ కావచ్చు, సోఫియా ఖురేషి వీళ్ళిద్దరూ నిలబడి లెఫ్టినెంట్ కల్నల్గా, ఈమెమో వింగ్ కమాండర్గా వీళ్ళిద్దరు కూడా నిలబడి చేయడం అనేది మనం పాకిస్తాన్ మీద సాధించిన దానికంటే కూడా ఒక జెండర్ పరంగా కూడా చాలా బిగ్గెస్ట్ థింగ్ని ఇండియా ఈరోజు సాధించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నాకు కూడా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. రియల్లీ అప్రిషియబుల్ అనమాట. వీళ్ళిద్దరి కోసం ఒక 1000 లైక్స్ ఇవ్వండి. వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి. అసలు లెఫ్టినెంట్ కల్నల్ అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో ఒక ర్యాంక్ అనమాట. రకరకాల ర్యాంక్స్ ఉంటాయి, కల్నల్, జనరల్, ఇట్లా రకరకాల. అందులో లెఫ్టినెంట్ కల్నల్ అనేటువంటి ర్యాంక్ని ఈమె పొంది ఉన్నారు. ఫస్ట్ ఈమె ఫోర్స్ 18 అని మనకి బెంగళూరులో ఒక ట్రైనింగ్ థింగ్ ఉంది, ఆర్మీ రిలేటెడ్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ థింగ్ ఉంది. ఈ ట్రైనింగ్లో ఈమె ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బాగా ట్రైనింగ్ ఇవ్వగలగడం, ఈ ఆర్మీ రిలేటెడ్ పీపుల్కి, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ పీపుల్కి అట్లా ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసర్స్లో మొట్టమొదటి ఫీమేల్ ఇండియన్ ఆఫీసర్ అయ్యారు. అలాగే ASEAN+ అని ఒక మల్టీనేషనల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. చైనా, జపాన్ వీళ్ళందరూ కూడా కలిసి, ఏషియాలో సంబంధించినటువంటి కంట్రీస్ అన్ని కలిసి ఒకరికొకరు ట్రైనింగ్ ఇచ్చుకోవటం ఇట్లాంటిది కూడా సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో కూడా ఈవిడ ఉండి యంగ్ చాప్స్ అందరికీ కూడా దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చిన ఘనత ఉంది. అట్లాగే 35 ఏళ్ల వయసులో, కేవలం 35 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి ఇట్లాంటి ASEAN లాంటి ఒక మల్టీ నేషనల్ థింగ్లో జాయిన్ అయిన ఒక కమాండర్గా, కాంటింజెంట్ కమాండర్గా ఈమెకి రికార్డ్ కూడా ఉంది. ఈ రీసెంట్గా ఈమె మాట్లాడినటువంటి థింగ్స్ అవన్నీ చూస్తే ఆమె 2016 నుంచి సాధించినటువంటి ఘనతలు ఇవన్నీ కూడా చాలా మంది గుర్తు చేసుకున్నారు. నిజానికి 1990లో తన సర్వీస్లోకి ఎంటర్ అయినటువంటి ఆమె దాదాపు 3 దశాబ్దాల పాటు ఇండియన్ ఆర్మీకి అసలు ఫియర్లెస్గా, ఏమాత్రం కూడా బెరుకు లేకుండా, ఎటువంటి మైన్యూట్ రిమార్క్ కానీ, ట్రాక్ రికార్డ్లో ఒక చిన్న బ్లాక్ మార్క్ కానీ లేకుండా స్ట్రాంగ్గా అప్పటి నుంచి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం, ఆర్మీ కోసం ఆమె పనిచేస్తూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇండియన్ ఆర్మీలో కొన్నాళ్ళైనా మీరు పనిచేసి వెళ్ళండి, కొన్నాళ్ళైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఆర్మీని అని చెప్తూ ఉంటారు ఆవిడ. తర్వాత వ్యోమికా సింగ్, ఈమె 2004లో IAFలో వింగ్ కమాండర్గా ప్రమోట్ అయ్యారు. అసలు ఈ రోజు వరకు కూడా, అప్పటి నుంచి 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న మినిమం ట్రాక్ రికార్డ్ కూడా ఆమెది నెగిటివ్ లేదు. చేతక్కు చీతా అనేసి ఆర్మీ హెలికాప్టర్స్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి, చాలా తోపు హెలికాప్టర్స్ చెప్తారు. వాటిని అత్యంత చాకచక్యంగా ఆమె డీల్ చేసినటువంటి థింగ్ అంతా కూడా చూసి ఆఫీసర్స్ అందరూ ఆమెని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. అట్లాగా 2017లో వింగ్ కమాండర్గా ఎయిర్ ఫోర్స్లో చేశారు. వింగ్ కమాండర్ అంటే ఏం లేదు, ఒక ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఒక వింగ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్ ఉంటాయి, వార్ ఎయిర్ప్లేన్స్, వాటన్నిటికీ ఒక హెడ్ క్యాప్టెన్ అనుకోవచ్చు. సో ఈ ఒక 10 హెలికాప్టర్స్ లేకపోతే 10 ఎయిర్ప్లేన్స్, ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఎయిర్ ప్లేన్స్ ఎక్కువ ఉంటాయి, వీటన్నిటికీ కలిపి ఒక 20 ఎయిర్ప్లేన్స్ ఉంటాయి. 20 ఎయిర్ప్లేన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పైలట్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కలిపి హెడ్ ఉంటారు, వాళ్ళని వింగ్ కమాండర్ అంటారు. సో ఈ వింగ్ మొత్తం లేదా స్క్వాడ్ మొత్తాన్ని డీల్ చేసే వాళ్ళని వింగ్ కమాండర్స్ అంటారు. ఒక జెండర్ ఈక్వాలిటీ పరంగా కూడా ఇండియన్ గవర్నమెంట్, అట్లాగే రిలీజియస్ ఈక్వాలిటీ పరంగా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఖురేషి అనేటువంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టడం అనేది హైలీ అప్రిషియబుల్. ఎందుకు ఖురేషి ఒక ముస్లిం యువతిని అక్కడ కూర్చోబెట్టడం వల్ల, ఒక ముస్లిం లేడీని అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, నాకు అనిపించింది ఏంటంటే, తీవ్రవాదులు చాలా, అంటే మనిషిని చంపడం అనేది ఒక ఎత్తు అయితే, తద్వారా కమ్యూనల్ థింగ్ని సృష్టించాలని ఫీల్ అయ్యారు కంట్రీ మొత్తం అని నాకు అనిపించింది. అది ఫెయిల్ అయింది. బేసిక్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే, పని కట్టుకుని మరి అక్కడ ఉన్న వ్యక్తి ముస్లిమా, హిందూ అని ఎంచుకుని చంపడం వల్ల ఈ విషయం జనాల్లోకి విపరీతంగా వెళ్ళి ఇండియా వైడ్ కమ్యూనల్ క్లాషెస్ రైజ్ అవ్వాలి. ఇట్లా చేస్తే లోపల వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, హిందూస్ ట్రిగ్గర్ అవుతారు, ముస్లిమ్స్ ట్రిగ్గర్ అవుతారు, తద్వారా ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది, కమ్యూనల్ బేస్డ్ ఇష్యూ క్రియేట్ అవుతుందనే ఒక మూర్ఖపు, అత్యంత శాడిస్టిక్ ప్లాన్తో వాళ్ళు రంగంలో దిగారు. అడపదడప జరిగాయి కానీ తీవ్రంగా భారీ ఎత్తున వాళ్ళు అనుకున్నంతకైతే ఎక్కడ కూడా పొరపాటును కూడా జరగల. అందులో భాగంగా మేము తీవ్రవాదులను ఎరాడికేట్ చేసేటప్పుడు హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఏకమై చేస్తాము, మా ఇండియన్ ఆర్మీకి అటువంటి భేదాలు లేవనే దాన్ని చూపిస్తూ ఆమెని అక్కడ లీడ్ చేసేటువంటి బెస్ట్ ఆప్షన్ని ఆమెకి ఇచ్చినట్టుగా, ఆమె కూడా అంతే పర్ఫెక్ట్గా దాన్ని ఒక లైనస్ లాగా
ట్రీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి, సెల్యూట్ చేయాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం గ్రేట్ఫుల్ అయి ఉండాలి. ఇంత గొప్ప ఆపరేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు ఆపరేషన్ సింధూర్ని వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్తూ ఒక్క సెల్యూట్ అని ఒక్క కామెంట్ చేద్దాం.